నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తంగలపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. విద్యార్థులకు పాఠాలు బోధించిన వైనం. అగ్రహారంలో జేఎన్టీయూ కళాశాల విద్యార్థుల రాస్తారోకు టీఆర్ఎస్పీ నాయకుల మద్దతు. చంద్రగ్రహణం తర్వాత ఆలయాలు శుద్ధి, యథావిధిగా భక్తులకు దర్శనం. ప్రజావాణి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. బాధితులకు సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని వెల్లడించిన జిల్లా ఎస్పీ. తంగలపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ కేజీబీవీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంటగది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ వినియోగంలో ఉందా లేదా అని ఆరా తీశారు. కస్తూర్బా పాఠశాలలోని అన్ని తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. సిఇసి విద్యార్థులకు ఎకనామిక్స్ పాఠాలు బోధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యాలయం ఆవరణంలో గడ్డి, ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. Wheat in North India, rice in Eastern and Southern India. Per acre was very low. So, ఒక ఎకర్లో చాలా తక్కువ మీకు పంట వచ్చేది. ఓకే, సో వాట్ హ్యాపెండ్? బై హెల్ప్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్, ఎంఎస్ స్వామినాథన్ గారు డెవలప్ వీట్లో, వీట్ అంటే ఏం చెప్తారు తెలుగులో? ఈ డెవలప్ కళ్యాణ్ సోనా వెరైటీ, ఓకే. దిస్ వెరైటీ, వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ కళ్యాణ్ సోనా? HYV. What do you mean by HYV? High yielding variety. First. Second, dwarf. Dwarf and then? What do you mean by dwarf? What do you mean by dwarf variety? Paddy undi or wheat undi. Long variety unte what will happen? Long unte what will happen? Suppose this is height 1.5 meter. ఇంతకు ముందు 1.5 మీటర్ క్రాప్ ఉండేది ఇంత హైట్, వీట్ క్రాప్. సో దీని మీద రెండు స్టేజ్ ఉన్నాయి. వెజిటేటివ్ స్టేజ్, సెకండ్ ఇస్ రిప్రొడక్టివ్ స్టేజ్. So, the long the plant will be, what will happen? The vegetative growth will be more. The reproduction will be less. And if Dimida, what is the part of the grain which you eat? It is seed. Seed will be produced during the reproductive cycle. So now, ఇప్పుడు ఏముంటే 150 days వరకు మీకు wheat or rice వచ్చేది. ఇప్పుడు ఏముంది? 90 days only. So, in సంవత్సరంలో 365 days లో you can take 3 crops of 90, 90, 90. Okay. But in
ఇంతకుముందు ఏముండే 150 ఉంటే ఓన్లీ 2 క్లాస్ ఒక సంవత్సరం. సో ఈ లాంగ్ వెరైటీకి వదిలేసి డ్రాప్ వెరైటీ ఏర్పాటు చేశారు JNTU 9. సో డ్రాప్ వెరైటీ 90 to 120 days. ఓకే. తర్వాత థర్డ్ రెసిస్టెంట్ వెరైటీ. రెసిస్టెంట్ అంటే వీటిలో వాట్ విల్ బి ద కామన్ అది ఏమున్నాయి, పురుగులు ఏమున్నాయి, బయట ఏముంది వీటిలో, వాట్ ఈస్ ద కామన్ డిజీజ్ ఇన్ వీట్? రస్ట్ and smut. Okay. So these varieties were resistant to these diseases. So production మీకు ఎక్కువ వచ్చేది. అగ్రహారంలో JNTU విద్యార్థుల రాస్తారోకో నిర్వహించారు. కాలేజీ మొత్తం 8 తరగతులు మాత్రమే ఉండడంతో తీవ్ర విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. సొంత భవనం లేకపోవడంతో ప్రాక్టికల్స్ కోసం కొండగట్టు JNTUకు వెళ్లవలసిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన చెందారు. హాస్టల్ నుండి కాలేజీకి రావడానికి రోజు 2 కిలోమీటర్ల పొడవునా నడుస్తూ ఇబ్బంది పడుతున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. JNTU విద్యార్థులు రోడ్డుపై చేస్తున్న నిరసనకు మద్దతుగా TRSP నాయకులు రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా BRSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ మాట్లాడారు. JNTU కళాశాల భవనం కోసం తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో 20 ఎకరాల స్థలాన్ని అప్పటి TRS ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అరకుర వసతుల నడుమ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకరైనా తన తీరు మార్చుకోవాలని అన్నారు. ఆయన వెంట జిల్లా ప్రెసిడెంట్ మానాల అరుణ్, పట్టణ ఇన్ఛార్జ్ మట్టెల సాయి దీపక్ తదితరులు ఉన్నారు. క్యాంపస్ ఇవ్వలేదు, ఇక్కడ టెంపరీ ఉండమని ఇచ్చారు. మొన్న డిగ్రీ వాళ్ళు మాకు సంబంధించిన కరెక్ట్ ల్యాబ్స్ లేవు. ల్యాబ్స్ కోసం కొండగట్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ల్యాబ్స్ లేవు, ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, క్లాసెస్ మీరు ధర్నా ఎందుకు చేస్తారు? మీరు ధర్నా ఎందుకు క్యాంపస్ రావాలి, రిలీజ్ కావాలి. క్యాంపస్ రూమ్స్ లేవు కరెక్ట్ గా. ఒక క్లాస్ కంటే ఒక రూమ్ అంటూ ఏది లేదు సార్. ల్యాబ్స్ కూడా లేదు. మా క్లాస్ ఇంకా జరగట్లేదు, ఫీల్డ్ లకి వెళ్ళట్లేదు. క్లాస్ చేసుకోవాలంటే మేము వచ్చిన నుంచి బీటెక్ అనేది మాకు నెక్స్ట్ స్టెప్ చదువుకోవడానికి అసలు ఏం బేసిక్. BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు తెలంగాణలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి JNTU యూనివర్సిటీని రాజన్న సిరిసిల్లకు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక తరగతులు నిర్వహించుకోవడానికి తాత్కాలిక వసతి కేంద్రాలుగా ఇక్కడ అగ్రహారంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం పూర్తి స్థాయిలో భవన నిర్మాణం చేపట్టడానికి మండేపల్లిలో 20 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు దాన్ని కావాలని సిరిసిల్ల నియోజకవర్గంలో JNTU ఏర్పాటు చేయకుండా ఉండాలని దీన్ని పక్కకెట్టడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు పర్మనెంట్ స్టాఫ్ లేరు, మెస్ లేదు, తరగతి కేంద్రాలు, లైబ్రరీ లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కు ప్రాక్టికల్ చేసుకోవాలంటే వాళ్ళు కొండగట్టుపోయి చేసుకోమన్నటువంటి పరిస్థితి. కొంతమంది గంటల లెక్కల వేతనం ఇస్తూ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్లను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను పిలిపించుకొని ఇక్కడ క్లాసులు నడిపిస్తూ ఉన్నారు. మొత్తం స్కిల్ లేకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. కావాలని రేవంత్ రెడ్డి ఇప్పుడు మహబూబ్ నగర్లో కొత్తగా JNTUను 405 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు 405 కోట్లతో అక్కడ శంకుస్థాపన చేసే కంటే ముందే ఇక్కడ మండేపల్లిలో ఏర్పాటు చేసినటువంటి 20 ఎకరాల స్థలంలో JNTU నూతన బిల్డింగ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు చాలా నరకయాతన అనుభవిస్తున్నారు. అది భరించలేకనే మొన్నటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇవాళ వచ్చి ధర్నా వేయడం జరిగింది. ఇవాళ రహదారి దిగ్బంధం 2 గంటలు సెట్ చేస్తే పోలీసులు విచక్షణ రహితంగా విద్యార్థులను చూడకుండా, విద్యార్థి నాయకులను చూడకుండా నిర్బంధంగా తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. విద్యార్థులపై కాకి చొక్కాలు, ఇనుప సంఖ్యలు ఎన్ని రోజులు ఇట్లా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి విద్యార్థులతో పెట్టుకుంటే చాలా ప్రభుత్వాలే కూలిపోయినాయి. నువ్వు విద్యార్థుల జీవితాలతోని ఆట ఆడాలని చూస్తే
రాబోయే రోజుల్లో తీవ్రమైన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా జేఎన్టీయూ విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి పూర్తి స్థాయిలో పక్కా భవనం కానీ, లైబ్రరీ కానీ, మెస్ కానీ వీటన్నిటికీ వెంటనే చర్యలు చేపట్టాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో చంద్రగ్రహణం సందర్భంగా మూసివేసిన ఆలయాన్ని ఈరోజు తెరిచారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణ సంప్రోక్షణ నడుమ ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. గ్రహణ కాల సమయంలో మూసివేసిన ఆలయాన్ని వేకువజామునే ఆలయ అర్చకులు తెరిచారు. మంగళ వాయిద్యాలతో శుద్ధి అనంతరం స్వామివారి సేవలు కొనసాగించారు. వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు మొదట ధర్మకుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిప్రదమైన కోడ మొక్కుల్ని కట్టేసి మొక్కులు చెల్లించుకుని రాజన్నను దర్శించుకుని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విశ్వనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తలోసంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా నిన్న మధ్యాహ్నము రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరియు ఉపాలయాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈరోజు ఇంతకుముందుకే రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ సంప్రోక్షణ, మంగళ వాయిద్యములు, సుప్రభాతము, ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరికీ కూడా యథావిధిగా మళ్ళీ దర్శనాలు ఉంటాయి. అలాగే మొక్కుబడులు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం స్వస్తి. ప్రజావాణిలో ప్రజల నుండి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వినతులు స్వీకరించి పరిష్కారానికి అందించారు.
ప్రజావాణిలో ప్రజల నుండి కలెక్టర్ సందీప్ కుమార్ జా వినతులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. మొత్తం దరఖాస్తులు 154 వచ్చాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 49, డిఆర్డీఓ 32, గృహ నిర్మాణ శాఖకు 14, జిల్లా విద్యాధికారి కార్యాలయం 13, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 11, ఉపాధి కల్పన శాఖకు 7, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 5, ఎస్డీసీ డీసీఎస్ఓకు 3 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారి ఎస్పీ ఆఫీస్ ఈవో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 2 చొప్పున, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా వ్యవసాయ అధికారి ఏడీ మైన్స్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ జిల్లా వైద్యాధికారి, నీటిపారుదల శాఖ అధికారి ఈఈపీఆర్, డిఐఈఓ, ఎల్డీఎం, మార్కెటింగ్ శాఖకు 1 చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో గడ్డం నగేష్, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జెడ్పీసీఈఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 23 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యల్ని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ బస్ డిపో పరిసర ప్రాంతాల చెత్త చెదారంతో డంపింగ్ యార్డుగా మారి దుర్గంధం భరితంగా తయారయ్యాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ ఏర్పాటైనప్పటి నుండి హైదరాబాద్ సంబంధించిన బస్సులు ఇతరత్ర గ్రామాలకు వెళ్లే బస్సులు ఇక్కడ ఆగడం లేదని వెల్లడిస్తున్నారు. కార్మిక క్షేత్రమైన కొత్త బస్టాండ్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచాలని డిపో మేనేజర్ను అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ మేరకు డిపో ముందు నిరసన వ్యక్తం చేసి తమ సమస్యల్ని మేనేజర్కు వివరించారు. ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో చెత్తా చెదరం వేయడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి ప్రాంతం గుండా ప్రయాణించే వారికి దుర్గంధం స్వాగతం పలుకుతోందని పేర్కొన్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకుని ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంతం రవి, నంది శంకర్, మోర రవి, రాయని ప్రతాప్, చిలక నారాయణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సిద్దిపేట బస్సులు కొత్త బస్ స్టాండ్ కు హైదరాబాద్ సిద్దిపేట బస్సులు కొత్త బస్ స్టాండ్ కు బస్సు కొత్త బస్ స్టాండ్ కు హైదరాబాద్ సిద్దిపేట బస్సులు కొత్త బస్ స్టాండ్ కు బస్సు కొత్త బస్ స్టాండ్ కు ప్రతి బస్సు కొత్త బస్ స్టాండ్ కు ప్రతి బస్సు కొత్త బస్ స్టాండ్ కు వచ్చే విధంగా డిపో మేనేజర్ ప్రతి బస్సు డిపో కొత్త బస్ స్టాండ్ కు వచ్చేలాగా డిపో మేనేజర్ హైదరాబాద్ సిద్దిపేట బస్సులు కొత్త బస్ స్టాండ్ కు హైదరాబాద్ సిద్దిపేట బస్సులు కొత్త బస్ స్టాండ్ కు పోయినది. వేములవాడ నుంచి జేబీఎస్కు ఎక్కువ బస్సులు నడుస్తూ ఉంటాయి. మన సిరిసిల్లకు సంబంధించిన బస్సులు కేవలం చాలా తక్కువ బస్సులు ఉన్నాయి. మనకు వరంగల్ రూట్ ఇచ్చారు. మనకు కంప్లీట్గా వరంగల్ రూట్లో 32 బస్సులు నడుస్తాయి. జేబీఎస్కు కేవలం 3 బస్సులు మాత్రమే నడుస్తాయి. కానీ జేబీఎస్కు నడిచే బస్సులన్నీ వేములవాడవి. ఆ డిపో మేనేజర్కి వినండి, ఆ డిపో మేనేజర్కి, రీజనల్ మేనేజర్ గారికి, పై అధికారులందరికీ కూడా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి వెళ్ళే బస్సులని కొత్త బస్ స్టాండ్ కూడా రావాలని ఈ రిప్రజెంటేషన్ ద్వారా, తర్వాత ఇదివరకు కూడా ఒక లెటర్ పెట్టాం కానీ ఇప్పుడు ఖచ్చితంగా రావాలని మళ్ళీ ఒక లెటర్ పెట్టాము. సిద్దిపేట బస్సులన్నీ కూడా వినండి, అవి హైర్ బస్సులు, ప్రైవేట్ హైర్ బస్సులు, ఓనర్ వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది. కిలోమీటర్ ప్రకారం డబ్బులు కట్టించే ఒక పద్ధతి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు నడవడం లేదు, ఓన్లీ హైర్ ప్రైవేట్ ఓనర్ బస్సులే నడుస్తాయి. వాటి కిలోమీటర్ లేకపోవడం వల్ల రావట్లేదు. మనం చెప్పలేము, వాడు రాడు, చెప్పినా కూడా రాడు. ఆర్టీసీ బస్సులు అయితే అవి రావడానికి అవకాశం ఉంది. దానికి ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఆ బస్సులు రాకపోవడానికి. నేను చెప్పిన ప్రాబ్లం ఏంటంటే అది మీ ఇష్యూ ఇక్కడ ఉన్నదిగా రాసి పంపిస్తాను. ఓకేనా? ఇవన్నీ తర్వాత ఈ బస్ స్టాండ్ కూడా క్లీనింగ్ అని మన మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడినాం. పశువులన్నింటినీ కూడా వేములవాడ గోశాలకు పంపిస్తా అన్నాను కమిషనర్ గారు. మొన్న కూడా ఆ చెత్త చెదరం అంతా క్లీన్ చేసారు. వేసేది మన సోదరులే, ఈ చుట్టుపక్కల వాళ్ళే. మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది,
కరీంనగర్లో వాళ్ళకి లెటర్ పెట్టినాము. మొత్తం ఫెన్సింగ్ వేసి రాబోయే రోజుల్లో ప్రహరీ కూడా కట్టేస్తాం కంప్లీట్గా, ఏమి లేకుండా. ఎవరికి అసలు అవకాశం లేదు, అటు వెళ్ళొచ్చు అందరూ. అటు ఉంది కదా, రూట్ ఉంది కదా. ఇటు ఏం చేస్తామంటే ముందు మొదటి తఫాగా ఐరన్ ఫెన్సింగ్ వేస్తాం. లెటర్ పెట్టినాం, సివిల్ ఇంజనీర్ వచ్చి ఐరన్ ఫెన్సింగ్ వేస్తారు. తర్వాత ప్రహరీ కూడా కట్టి ఏర్పాటు చేస్తారు. ప్రహారీ కూడా అంటే అక్కడ వాళ్ళు నాకు రాకుండా కట్టేటువంటి ప్రయత్నం మూసేస్తే కమిషనర్ గారికి మరియు డిపో మేనేజర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఎందుకు చెప్తున్నామంటే ఈ నడి సిరిసిల్లలో బస్టాండ్ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ చచ్చిపోయినా కుక్కలు ఎక్కడనో వేయాలి, కుక్కలు చనిపోయినా పందులు చనిపోయినా ఇదివరకు కూడా పిల్లల్ని కూడా వేసినటువంటి ఏరియా ఇది. చిన్నపిల్లలు కూడా ఇలా వారేసారు చనిపోతుంది గతంలో కొన్ని రోజుల కింద. మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి చూసుకుంటా కూడా మీ మున్సిపల్ కూతపేట దూరంలోనే డంప్ యార్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, డాక్టర్ వాళ్ళు రోజు కూడా ఇక్కడనే చూస్తారు. మరి చూసి కూడా దీన్ని లేవట్టని పరిస్థితి. గతంలో ఎన్నో పోరాటాలు చేశాము దీని గురించి, అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు మన కేటీ రామారావు గారు కూడా చెప్తే తాత్కాలికంగా అచ్చెళ్ళిపోవడం జరిగింది. బస్సుల గురించి కూడా అంబేద్కర్ కాడ ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసిన 2-3 రోజుల వరకే బస్సులు ఇక్కడికి వస్తున్నాయి. దయచేసి ఈ బస్సులు ఒకటి ఇక్కడ దుర్గంధాన్ని వెంటనే తొలగించాలి. అదేవిధంగా మీరు మున్సిపల్ కమిషనర్ గారు నా యొక్క సూచన ఏంటంటే చిన్నగా అంబులెన్స్ మాదిరిగా మన మున్సిపల్లో ఒక బండి ఏర్పాటు చేసి దాన్ని స్పెషల్గా నంబర్ ఇచ్చి ఏ ఇంటి కార్యక్రమం అయినా కూడా ఆ ఇంటికి బండి పంపించినట్టుంటే ఇట్లాంటి ఈ చెత్త చెదారాలు రోడ్ల మీద మీకు కనబడే అని చెప్పి మా యొక్క సూచన. కార్మిక ప్రాంతమైనటువంటి బీవై నగర్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ డిపో మరియు బస్ స్టాండు రెండు కూడా ఇక్కడ ఉండి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి రావాలంటే అంబేద్కర్ కాడనే దింపుతారు. సిరిసిల్ల నుంచి వెళ్ళి హైదరాబాద్ పోవాలంటే మేము అక్కడికే ఆర్టీసీ బస్ స్టాండ్ కాకుండా మున్సిపల్ బస్ స్టాండ్ పోవాలి. ఇది ఏమి దుర్మార్గమైన పరిస్థితి. ఆర్టీసీ డబ్బులు తీసుకుంటూ ఆర్టీసీ మా దగ్గర డబ్బులు వసూలు చేస్తూ మమ్మల్ని మధ్యలో దించిపోతారు. ఇది ఎక్కడి న్యాయం? దయచేసి ఆర్టీసీ అధికారులారా, దయచేసి బస్సు కండక్టర్ మరియు డ్రైవర్ల పైన మేము మీకు కాంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు సరి అయిన చర్యలు తీసుకోవడం లేదు. దాని ద్వారా నువ్వు ఇక్కడే దిగిపో అంటాడు మమ్మల్ని డ్రైవర్ గారు. నీకు ఇక్కడ దాకా రాదు, ఎందుకు వస్తుందండి ఇక్కడ దాకా అని అంటాడు. ఇది దుర్మార్గమైన చర్య. మేము ఇచ్చేటువంటి డబ్బులు టికెట్లతోటి మీరు బతుకుతూ ఉన్నారు. దయచేసి కండక్టర్ డ్రైవర్లారా, దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. మమ్మల్ని మీ బిడ్డలో మీ పిల్లలు అయితే రాత్రి 10 గంటలకు 8 గంటలకు అక్కడ దించితే నడుచుకుంటూ రావాలి. వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఎవరి సెక్యూరిటీ? ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ప్రతి బస్సు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులారా, మీరు మాలో కుటుంబ సభ్యులే. మీరు ఇటువంటి దుర్మార్గమైన పనులకు చర్యలు చేయకండి. మీ విధులలో ఉండబుద్ధి అయితే కరెక్ట్గా డ్యూటీ చేసుకొని సిరిసిల్ల ఆర్టీసీ బస్ స్టాండ్కి రండి. లేదనుకుంటే మీకు నచ్చకపోతే డ్యూటీలు మానేయండి, హాయిగా రెస్ట్ తీసుకొని నిలువుగా ఇంటికాడ ఉండరు. దయచేసి ఇక ముందు అటువంటి పరిస్థితి జరిగితే ఎలాంటి పరిస్థితులను సహించాం, మీ ఎంబడే ఉంటాం. మీ ప్రతి బస్ ఎంబడి కూడా అంబేద్కర్ దగ్గర అటాక్ చేస్తాం, మిమ్మల్ని ప్రతి నిమిషం కూడా వెంటాడతామని సందర్భంగా తెలియజేస్తున్నా. సిరిసిల్ల జిల్లాకి తల్లలాంటి కార్మిక వర్గానికి సంబంధించిన కార్మిక వర్గ ప్రాంతంలో గత 34 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ డిపో నిర్మించడం, తద్వారా వెంటనే బస్టాండ్ కూడా నిర్మించడం జరిగింది. మరి నిర్మించి 30-35 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా హైదరాబాద్కు సంబంధించిన బస్సులు కానీ, ఇల్లంతకుంట సంబంధించిన బస్సులు కానీ, సిద్దిపేటకు సంబంధించిన బస్సులు కానీ, అట్లాగే నిమ్మపల్లి ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించిన బస్సులు ఏ ఒక్కటి కూడా ఈ కొత్త బస్టాండ్ ప్రాంతానికి రావడం లేదు. ఈ విషయాలపై ఇక్కడి అభివృద్ధి కమిటీగా, ఇక్కడి పౌరులుగా ఎన్నోసార్లు డిపో మేనేజర్ స్థాయి నుండి మంత్రి వరకు తీసుకెళ్ళినా కానీ వాళ్ళు మేము తీసుకెళ్ళిన రిప్రజెంటేషన్ చేసిన 2-3 రోజులు తప్ప మళ్ళీ మిగతా రోజుల నుండి ఈ ప్రాంతానికి బస్సులు రావడం లేదు. మేము హైదరాబాద్ నుండి అంబేద్కర్ వరకు ఎంత డబ్బులు వెచ్చిస్తామో ఆ అంబేద్కర్ నుండి మళ్ళీ ఇంటి వరకు వెళ్ళడానికి అన్ని డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి, దుస్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, అట్లాగే డిపో మేనేజర్లు కూడా మేము భావిస్తా ఉన్నాం. అదే క్రమంలో మనం చూసినట్లయితే ఈ డిపోకు దాదాపు 10-15 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో మేము ఇక్కడ అవసరాల కోసం ఎప్పుడైనా మీటింగ్ జరుపుకుంటా అంటే కూడా ఈ డిపో మేనేజర్ కానీ ఇతరత్ర దీనికి సంబంధించిన ఎవరు కూడా మాకు ఇయ్యని పరిస్థితి. కానీ ఇక్కడ చెత్త కచరా ఇతరత్ర వేరే ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన వాహనాలన్నీ పెట్టి ఇక్కడ పెట్టి ఈ ప్రాంతాన్ని దుర్గంధంగా మార్చిర్రు. పట్టణ నడి బొడ్డులో దీన్ని డంప్ యార్డ్గా మార్చడం చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా డిపో మేనేజర్ ఈ స్థలాన్ని విషయంలో వెంటనే చర్యలు తీసుకొని చుట్టూ ఫెన్సింగ్ వాళ్ళు చేయాలి. లేకుంటే ఈ కార్మిక వర్గంలో ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇదే స్థలంలో మేము గుడిసెలేపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తంగలపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు పాఠాలు బోధించిన వైనం. అగ్రహారంలో జేఎన్టీయూ కళాశాల విద్యార్థుల రాస్తారోకు టీఆర్ఎస్పీ నాయకుల మద్దతు. చంద్రగ్రహణం తర్వాత ఆలయాలు శుద్ధి, యథావిధిగా భక్తులకు దర్శనం. ప్రజావాణి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. బాధితులకు సత్వర న్యాయం కోసమే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.